దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక పాఠం 11వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను, వినండి. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ప్రార్థన. ప్రేమమయుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదువబడిన వాక్యమును బట్టి మాతో కొంత సమయం మాట్లాడి మీ వాక్యము ద్వారా మమ్ములను ఆత్మీయముగా బలపరచమని మాట్లాడుచున్న నాకు నా నోటికి తోడై ఉండి మీ ఆత్మ నడిపింపు సహాయము అనుగ్రహించమని వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. హానోకు గురించి మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా అది వినాలని అనిపిస్తుంది ఎవరికంటే వాక్యమును రుచి చూసిన వారికి. బిర్యానీ రుచి చూస్తే బిర్యానీ కావాలంటూనే ఉంటారు, ఇష్టపడతారు. అలాగే దేవుని వాక్యమును కూడా మనం రుచి చూడాలి. అంటే దాన్ని వాక్య ప్రకారంగా మనం ఉన్నప్పుడు దాని అనుభూతి, దాని అనుభవం, దాని సహాయం మనకి కలుగుతుంది. అదే మనకు రుచి. కనుక విశ్వాసము ముందు మనకు ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటాం. హానోకు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే మొదట విశ్వాసం. అందుకు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి అని చెప్పాడు. ఆయన విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడ్డాడు. గమనించండి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ 2వ వెర్షన్, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాను. ఈ సాక్ష్యం దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ పొందాలి. సాక్ష్యం అంటే ఇది. సాక్ష్యం అంటే ఈ రోజున ఏమైపోయిందంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నా కుమార్తెకి పెళ్లి చేశాడు, దేవుడు నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చాడు. సాక్ష్యం మారిపోయింది. సాక్ష్యాన్ని మార్చేశారు. సాక్ష్యం ఇది. సాక్ష్యం దేవునికి ఇష్టమైన సాక్ష్యం ఇది. మనకి సంఘానికి ఇష్టమైన సాక్ష్యం మనం చెప్పేది. ఈ రోజున ఈ సాక్ష్యం ఉందా అనేది ప్రశ్న. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాను. ఈ సాక్ష్యం చాలా అవసరం మనకి. నువ్వు ఏ పేరు పెట్టుకున్నావు అనేది కాదు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా లేదా అనేది. బాప్తిసం పొంది పేరు మార్చుకున్నావో మార్చుకోలేదో దేవునికి అనవసరం.
జీవితాన్ని మార్చుకోవాలి. అది దేవునికి కావాలి. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కావలసినవి చేయట్లేదు, మనకి కావలసినవి చేసుకుంటున్నాం. మన వాళ్ళకి కావలసినవి మనం చేస్తున్నాం. అక్కడ నష్టపోతున్నాం మనం. సాఫీగా సాగే నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి. నువ్వు విశ్వాసంగా ఉండి దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు నీ జీవితం సాఫీగా వెళ్తుంది. ఆ సాఫీగా వెళ్ళేటప్పుడు, చక్కగా సాగేటప్పుడు మధ్యలోకి వస్తూ ఉంటాయి కొన్ని. మన బంధువుల ద్వారా కావచ్చు, మనతో పుట్టిన సహోదరుల ద్వారా కావచ్చు, అంటే అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మనుషుల ద్వారా కొన్ని మధ్యలోకి మనకు వచ్చి మన విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి ఆటంకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. హానోకు భార్యతో బ్రతికెడతను, భార్యతో చక్కటి సంసారం చేశాడని పేరు తెచ్చుకున్నాడు. చక్కటి బిడ్డలను కనుక్కున్నాడు అతను. కుమారులను కుమార్తెలను కన్నాడని బైబిల్ చెప్తుంది. ఆనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, చూసారా, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అది దేవునితో కొనసాగుతూ, భక్తిలో విశ్వాసములో కొనసాగుతూ పని చేసుకుంటున్నాడు. భార్యను, పుట్టే బిడ్డలను కూడా పోషించుకుంటూ ఉన్నాడు. దేవునితో నడుస్తున్నాడు. అరే, నేను పనికి వెళ్ళాను, ఈ రోజున అలసిపోయాను, ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు అనే ధోరణిలో ఈరోజు మనం ఉన్నాం. అది మనం గమనించాలి. ఇక్కడ దేవునికి అతను ఎందుకు ఇష్టడుగా ఉన్నాడంటే, భార్యతో సంసారం చేస్తూ, భార్యను పోషించుకుంటూ, భార్యకి తనకి కలిగిన బిడ్డల్ని పోషించుకుంటూ, అంటే ఏ రోజుని పని మానలేదు, ఆయన కష్టపడటం మానలేదు. కష్టపడటం కూడా దేవుని ఆజ్ఞ. అది కష్టపడి పని చేయాలి. చాలామంది కష్టపడి పని చేయకుండా సోమరిపోతుల్లాగా తిరిగే క్రైస్తవులు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడ్డు. అలాంటి వారికి ఎంత వచ్చినా కనబడకుండా చేస్తాడు, పోద్ది. సోమరితనం భయంకరమైన పాపం. అర్థమైందా? దేవుడు ఇష్టపడ్డు. ఎందుకంటే ఆయన సోమరి కాదు, మన ప్రభు. 6 దినములు ఈ సృష్టి అంతా చేశాడు. ఆయన పనిలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యాడు. 6 దినములు మనిషికి ఏం కావాలో అంతా సృష్టించాడు. అప్పుడు మనిషిని చేశాడు ఆయన. అన్నీ చేసిన తర్వాత, మనిషికి కావలసినవన్నీ సమకూర్చిన తర్వాత, సృష్టించిన తర్వాత, తయారు చేసిన తర్వాత, అప్పుడు మనిషిని చేసి ఆ మనిషికి స్వేచ్ఛ జీవితాన్ని, చక్కటి జీవితాన్ని ఇచ్చి, ఈ తోటను సేద్యపరచు అని చెప్పాడు. ఈ పండ్లు తిని కూర్చొని చెప్పలేదు ఆయన. తోటను సేద్యపరచడానికి, తోటను కాపలా కాయడానికి బాధ్యత అప్పగించాడు. అర్థమైందా? పని. అలాగే లోకములో మనకి మన కుటుంబాన్ని పోషించుకోవటానికి పని ఎంత అవసరమో, మనము మన
ఆత్మీయంగా మనం మన జీవితాన్ని మనం కాపాడుకోవటానికి కూడా దేవుని మందిరములో పని అంత అవసరం మనకి. పాటలు పాడడం, వాక్యం చదవటం, వాక్యం అందించడం, వాక్యం వినడం, వాయిద్యాలు వాయించడం, క్రమము తప్పకుండా లోకములో పని చేసుకోవాలి. మన పిల్లలను పోషించబడ్డానికి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చి మన ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను కాపాడేది దేవుని యొక్క విశ్వాసమే. కనుక హానోకు భార్యను బిడ్డల్ని కూడా కలిగి ఉన్నాడు. అతను కంటూ ఉన్నాడు, వాళ్ళని పెంచుకుంటూ ఉన్నాడు. దేవునితో నడిచినవాడు ఏ రోజు మానలేదంట దేవునితో నడవటం. మొట్టమొదట 65 సంవత్సరాలు దేవుణ్ణి ఎరగకుండా బతికాడు. మనలాగే మనం కూడా కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకోకుండా బతికాం. 65 సంవత్సరాల తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాడు. అతను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన జీవితం ఇంకా 300 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే దేవునితో వెళ్ళిపోయేదాకా కూడా దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేదాకా దేవునితో బతకాలి మనం. అంటే ఈ లోకంలో చనిపోయేదాకా. ఎప్పటి నుంచి? దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుండి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుణ్ణి తెలుసుకొని బాప్తిసం పొందిన నాటి నుండి మానకుండా దేవునితో నడుస్తున్నామా మనం? చాలామంది కుమారులను కుమార్తెలను కన్నాడు అతను. భార్యతో ఎప్పుడు గొడవ లేదు, విభేదం లేదు అతనికి. పుట్టిన బిడ్డలతో సమస్యలు రాలేదు అతనికి. ఎందుకంటే దేవునితో నడిచాడు కాబట్టి. ఈనాడు నీ కుటుంబంలో సమస్యలు నీకు వస్తున్నాయి. భార్యతో, కుటుంబంలో నువ్వు కనిన కుమారులతో కానీ కుమార్తెలతో కానీ సమస్యలు వస్తున్నాయి. నీకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు నీ భార్య బిడ్డల కొరకు కష్టపడి పని చేస్తున్నావు, కానీ దేవునితో కష్టపడి నడవట్లేదు. కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా దేవునితో నడవడానికి నువ్వు మొండికేస్తున్నావు. అది దేవునికి ఇష్టం అవ్వదు. అది మనకేదో పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, మనసు బాగున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, మనసు బాగోలేనప్పుడు దేవుని దగ్గరికి ఆగిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. ఏదైనా సరే నువ్వు దేవునితో నడవాలని ప్రతిష్ఠించుకోవాలి, తీర్మానించుకోవాలి. హానోకు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. హానోకు ప్రతిష్ఠించుకున్నాడేమో, నేను దేవునితో నడవాలి, ఏదైనా సరే, ఎలాగైనా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా నేను దేవునితో నా జీవిత కాలం అంతా నడుస్తాను అని ప్రతిష్ఠించుకున్నాడు అతను. అందుచేత దేవునితో నడవడానికి, దేవునితో గడపడానికి అతను ఎక్కువ ఇష్టపడ్డాడు. ఆ విషయంలో భార్యను బిడ్డలను కూడా అతను మర్చిపోయి దేవుని వెళ్ళిపోయాడు. అతను దేవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు నేను రానయ్యా, నీతో నడవమంటే నడుస్తాను తప్ప, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కొడుకులు కూతుర్లు ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఎలా వస్తాను నేను అని అనలేదు. మరి ఈ రోజున మనం భార్య గురించి ఆలోచించి మానేస్తావు, బిడ్డల గురించి ఆలోచించి మానేస్తావు, వాళ్ళని ఎలా పోషించుకోవాలనేది ఆలోచించి ఈ ఆదివారం ఏదైనా నీకు పని దొరికితే ఆ పనికి పోతావు. మరి దేవునికి ఇష్టుడని ఎలా పేరు తెచ్చుకుంటావు? సాక్ష్యం వస్తుంది నీకు. మనం ఆలోచించాలి.
దేవుడు దేవుని మందిరాలు లేని కాలం అది, ప్రవక్తలు లేని కాలం. ఎలా నడవాలి, ఎలా ఉండాలని బోధించేవారు ఎవరు లేరు అప్పుడు. ఆ కాలములో ఆనోకు దేవునితో నడవగలిగాడంటే ఒకసారి ఆలోచన చేయండి. వారానికి 2-3 సార్లు నీకు వాక్యం చెప్తున్నా, ఎలా ఉండాలి, ఎలా నడవాలని చెప్తున్నా సరే, ఈ రోజున వారానికి 2-3 సార్లు చెప్తున్నా మన సంఘంలో. తర్వాత బయట వేరే సంఘాల నుంచి కూడా వాక్యాలు వినబడతాయి మనకి. ఆ ప్రార్థన జరిగినప్పుడు, మీటింగ్లు జరిగినప్పుడు ఏదో రకంగా దేవుని వాక్యం మనం చెవిలో పడుతున్నప్పటికీ, నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తెలియబడుతున్నప్పటికీ మనం దేవునితో నడవలేకపోతున్నామే. మరి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి అలా ఉన్నప్పుడు? ఆనోకు భార్య పట్ల మంచి భర్తగా పేరు తెచ్చుకున్నాడు, బిడ్డల పట్ల మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు, దేవుని పట్ల మంచి విశ్వాసిగా పేరు తెచ్చుకున్నాడు. ఉందా ఈ సాక్ష్యం ఈ రోజున? మగాడిగా పుట్టిన నీకుందా ఈ రోజున? ఎంతమంది పురుషులు దేవుని మందిరములో వాక్యం విని, బైబిల్ ఎక్కువగా స్త్రీల కంటే పురుషుల గురించి ఎక్కువగా చెప్పబడింది. రాజులు కానీ, ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, విశ్వాసులు కానీ, అపోస్తులు, వీళ్ళందరూ పురుషులే. బైబిల్లో ఎక్కువగా పురుషుల గురించి రాయబడింది కాబట్టి సంఘాల్లో ఎక్కువగా పురుషులు ఉండరు. బైబిల్ ఎక్కువగా మన గురించే చెప్పబడింది. కుమార్తెలు పుట్టారనే విషయాన్ని ఆయన రాయలేదు. ఎక్కడ ఎక్కువ కుమారులు 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 కనెను కుమారులు కనెను. కుమార్తెలు పుట్టినా సరే ఆ కుమార్తెల్ని అలా తొక్కిపెట్టాడు ఆయన. ఎందుకంటే దేవుని స్వభావం కలిగిన వాళ్ళం మనం. మొట్టమొదట మనల్నే చేశాడు, మగాడినే చేశాడు దేవుడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పి ఆయన మొట్టమొదట ఆదాముని చేశాడు. దేవుని స్వరూపం నువ్వు, దేవుని రూపం నువ్వు, దేవుని స్వభావం నీలో ఉండాలి. దేవుని ఆకారం నీకు ఇచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని వాక్యం చెప్తుంది, ఆత్మ అని చెప్తుంది. కానీ ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. అది కనుక దేవుడు మనలాగే ఉంటాడనేది మనం నమ్మాలి. ఆయన రూపం మనకు తెలియదు, కానీ ఆకారం మనలాగే ఉంటాడు ఆయన. ఎందుకంటే అక్కడ వాక్యము మనం నమ్మాలి. మన పోలిక చొప్పున అన్నాడు ఆయన. మన స్వరూపమందు నరులను చేయుదుము అన్నాడు ఆదికాండంలో. కానీ మగాళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడండి. ఆ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. యోబు దేవునికి ఇష్టంగా బతికాడు, ప్రార్థనాపరుడుగా, భక్తిపరుడిగా. యోబు కుటుంబాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆ కాలంలో యోబు లాంటి ధనవంతుడు లేకుండా దేవుడు చేశాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారంగా నడిచాడు. అబ్రహాము కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోయింది. దావీదు దేవుని చిత్తానుసారంగా నడిచాడు. దావీదు ఎక్కడికో ఎత్తుకెళ్ళిపోయాడు. స్త్రీలు దేవుని చిత్త ప్రకారంగా నడిచారు. ఆ స్త్రీ ఎక్కడికో వెళ్ళిపోయిందని బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుని స్వరూపము ఇచ్చిన పురుషుడు దేవుని అడుగుజాడలు నడవాలి. ఈ రోజున చాలా కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటంటే మగాళ్ళే, పురుషులే. వాడు తాగుబోతుగా, తిరిగిబోతుగా, జులాయిగా, సోమరితనంగా తిరిగే మగాడు కుటుంబాలు ఎలా బాగుపడతాయండి?
అని అనుకొని చాలామంది పనే దేవుడు అని పనిలో నిమగ్నమైపోయే మగాళ్ళు కూడా ఉన్నారు, దేవుణ్ణి పట్టించుకోకుండా. ఎటు చూసినా దేవుణ్ణి పట్టించుకునే మగాళ్ళు తక్కువ, పురుషులు తక్కువ అండి. అందుకనే దేవుడు పరిచర్య చేసే ఆధిక్యత కూడా పురుషులకి ఇచ్చాడైనా. ఆనాడు అపోస్తులుగా పురుషుల్నే ఆయన పిలుచుకున్నాడు, మగాళ్ళనే పిలుచుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. పురుషునిగా పుట్టి మనం దేవుణ్ణి ముందు మనం సంపాదించుకోవాలి. ఈ రోజున ఆడోళ్ళు వస్తారు తప్ప ఎక్కువగా సంఘాలకి ఆ కుటుంబంలోంచి మగాడు కనపడ్డు, ఎక్కడో కనబడతారు కొద్దిగా. అదే పురుషులు దేవుణ్ణి అనుసరించి నడవాలి, తన ఇంటి వారిని కూడా పోషించుకోవాలి, సంరక్షించుకోవాలి. ఇక్కడ తిమోతి పత్రికలో ఒక మాట చెప్తాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, గుర్తుపెట్టుకోండి, తమ ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, అది సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దీని అర్థం ఏంటంటే, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలంటే పోషించకపోయిన ఎడల, ఇంటివారి భార్య బిడ్డల అవసరాలు తీర్చకపోయినట్లయితే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడని ఇక్కడ బైబిల్ చెప్తుంది. భార్యను బిడ్డలను పోషించుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంచాడు. ఈ రోజున ఆడవాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు, టెక్నాలజీ పెరిగిపోయి. అర్థమైందా? పాత నిబంధన కాలంలో పనులు లేవు, ఆడవాళ్ళకి పనులు చేసేవారు కాదు, మగాడే పని చేయాలి. లక్షణం అది, దేవుని లక్షణం. దేవుడు ఎలా మనల్ని పోషిస్తున్నాడో, దైవ స్వభావం కలిగిన పురుషుడు కుటుంబాన్ని పోషించాలి. హానోకు తన కుటుంబాన్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ దేవునితో నడిచినటువంటి మగాడతను. ఆదాము మొదలుకొని హానోకు వరకు 7వ తరం, 7 తరాల్లో దేవునితో నడిచిన వాడు మొట్టమొదటి వ్యక్తి హానోకు. దేవుని గురించి ఎవరో చెప్పకపోయినా, దేవుడి గురించి వినకపోయినా, దైవ స్వభావాన్ని సంతరించుకొని నేను దేవునితో నడవాలని తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకున్నాడు అతను. ఉందా ఈ రోజున మనకు ఆ తీర్మానం? దేవుని సన్నిధికి ఎంతో కాలం నుంచి వస్తున్నాం, ఎన్నో దినాల నుంచి వస్తున్నాం. ఉందా ఈ రోజు నన్ను అడుగుతున్నాను. అతని గురించి చక్కటి మాట రాయబడింది, అతడు కొనిపోబడక మునుపు. అది అండర్లైన్ చేసుకోండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడు. పలానా వ్యక్తి దేవునికి ఇష్టంగా బతుకుతాడండి అనే సాక్ష్యం నీ ఇంటి ఏరియాలో నీ గురించి చెప్పాలి, నీ వీధిలో నీ గురించి చెప్పాలి, నీ సంఘములో చెప్పాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ బంధువులు నీ గురించి చెప్పాలి. అయ్యో దేవుడంటే మా వాడికి చాలా ఇదండి అని. సాక్ష్యము, ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. మనం చనిపోక ముందు దేవునికి ఇష్టంగా బతికామనే సాక్ష్యం మనం పొందుకోవాలి. మనుషులకు కాదు, మనుషులకు ఇష్టంగా ఉంటే మనుషులు మంచోడు అంటారు నిన్ను. కొత్తగా టేకి వెళ్ళినప్పుడు అక్కడ మాస్టర్ ఉండేవాడు, అయ్యగారితో చేసే మాస్టరు.
ఆయన టీచరే, ఈయన టీచరే. అయ్యగారు ఎంత చెప్పినా వినేవాడు కదా అతను. స్కూలు 5ంటికి అయ్యేది, 4:30 టైంకి అయ్యేది. 5ంటికి అయినా వచ్చేసరికి స్కూల్ దగ్గరికి చేరిపోయేవారట ఈ తాగే బ్యాచ్ అంతా. స్కూల్ నుంచి ఆయన ఇంటికి వెళ్ళేవాడు కాదు. స్కూల్ నుంచి ఆయన కళ్ళు పాకలు, టేకులో కళ్ళు పాకలు ఎక్కువ, అడుగడుక్కి పాకలే. ఎందుకంటే వాళ్ళందరూ కళ్ళు గీత వాళ్ళే, టేకులు ఎక్కువ, చెట్టు బల్జీలు అంతా కళ్ళు గీసేవారు. అప్పుడు ఆ మాస్టర్ని కళ్ళు పాకల దగ్గర తీసుకుపోయేవారు వాళ్ళు. ఖాతా మొత్తం చీకటి పడేదాకా తాగి 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 అప్పుడు ఇంటికి వచ్చేవాడట. 1వ తారీఖున జీతం అందుకొని కళ్ళు పాకల దగ్గరికి వెళ్ళి ఆ బాకీలు కట్టివాడంట ఆయన. అయ్యి బాబు మాస్టర్ అంటే దేవుడండి బాబు, అయ్యి బాబు మాస్టర్ అంటే దేవుడండి, సుబ్బారావు మాస్టర్ అనేవారు. ఈయన పేరు సూర్యరావు గారు. ఈయనేమో మారండ్రా అని చెప్పాడట. మాస్టర్ మీరు అలాగే ఎందుకు చేస్తున్నారు, మీరు అది తప్పు మీరు చేసేది, అది ఏంటండి అది అని కూర్చుంటప్పుడు ప్రతిరోజు చెప్పాడట అయ్యగారు. మంచోడే, ఆయన మంచోడే, కాకపోతే తాగుబోతు. వాళ్ళందరికీ పోయించుకుంటూ వెళ్ళేవాడట. ఆయన గురించి ఎంతో మంచిగా చెప్పేవారు వాళ్ళందరూ తాగేసి. తీరా అప్పులు పాలైపోయి ఆయన తాగి తాగి చనిపోయాడు. మంచోడు అన్నారు. ఏం మిగిల్చింది ఆ మంచితనం అతనికి, అతని కుటుంబానికి? మనుషుల చేత మంచి సాక్ష్యం పొందటం కాదు, మనం దేవునిలో మంచిగా ఉన్నామనే సాక్ష్యం అదే మనుషులు చెప్పాలి. నాడిక్కడ పౌలు చెప్తున్నాడు అతని గురించి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. సాక్ష్యం పొందాడు, అది సాక్ష్యం పొందాడండి. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? హానోకులాగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇక నుంచి నేను ఈ పని చేయను, ఈ చెడ్డ పని చేయనని తీర్మానించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. మనం మగాడు మారితే ఇల్లు సమృద్ధితో ఉంటుందండి. ఆ సంసారం ఆడది కూడా దైవజ్ఞానం కలిగి తెచ్చినవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మిగిల్చుకొని దేవునిలో ఉంటూ మరి బిడ్డల కోసం, కుటుంబం కోసం అవసరమైన అవసరాలు తీర్చుకునే గృహిణిగా ఆడది ఉండాలండి. కొంతమంది చూస్తాం మనం, దోబర ఆడవాళ్ళు ఉంటారు. తెచ్చిన డబ్బులన్నీ కూడా శలగపప్పు చేసేస్తారు, అంతే. ఏమైపోతాయో ఏమీ ఉండదు. అది కూడా మంచిది కాదు. కనుక దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే విశ్వాసము కలిగి, దేవుని వాక్య ప్రకారంగా మనం ఉండాలి. విశ్వాసము కలిగి ఉండటం అంటే వాక్యానుసారంగా ఉండటం. విశ్వాసం అంటే గుడికి రావటం, బైబిల్ పట్టుకుని రావటం, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించేయటం, ప్రార్థన చేయటం, వెళ్ళిపోవటం కాదు. విశ్వాసం అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం. వాక్యాన్ని నమ్మాలి మనం, దేవుణ్ణి నమ్మాలి, దేవుడి చెప్పినట్లుగా ఉండాలి. అది విశ్వాసం. ఎబ్రీ 11:6 చెప్తాడు, అదే కింద మనం చదివిన కింద, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యమని కింద రాశాడు ఆయన. ఎందుకు రాశాడంటే హానోకు కొనిపోబడక మునుపు అది దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యం పొందాడని చెప్తూ, ఎందుకు ఇష్టడుగా ఉన్నాడంటే విశ్వాసమును బట్టి దేవునికి హానోకు ఇష్టంగా ఉన్నాడు అని చెప్పాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. కనుక మనం విశ్వాసాన్ని కాపాడుకుంటూ బతకాలి. విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు ఏ విషయంలో.
విశ్వాసమును కాపాడుకోవాలి. వాక్యానుసారంగా జీవితాన్ని మనం జీవించాలి. అంతేగాని వాక్యము ఎక్కడ తప్పకూడదు. మనం ఏ విషయంలో కూడా బంధువుల గురించి కానీ, రక్త సంబంధుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, సేవకుల గురించి కానీ, సేవకులు చెప్పినా తప్పకూడదు. నువ్వు కొంతమంది సేవకులు చెప్తారు, పర్లేదు చేయరా అంటారు, చేయకూడదు. అదేంటి సార్ అలా చెప్తారు అయ్య గారు? తప్పు కదండి మీరు చెప్పేది అనాలి. పాస్టర్ గారు చెప్పారు కదని చేస్తారు కొంతమంది. విశ్వాసమును కాపాడుకునే విషయంలో ఎవరినైనా సరే నువ్వు ఎదిరించాలి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు, వాళ్ళకే ఇష్టంగా ఉండకపోవచ్చు. కనుక విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. అదే చెప్తాడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. దేన్ని కాపాడుకున్నాడండి? విశ్వాసమును కాపాడుకున్నాడండి. ఎందుకంటే దేవునికి ఇష్టంగా ఉండాలనుకునేవాడు విశ్వాసాన్ని కాపాడుకుంటారని. మనుషులకు ఇష్టంగా ఉండాలనుకునే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోతారండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసము కాపాడుకుంటే ఏముంటుంది? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. నీతి కిరీటము పరలోకంలో ఉంటుంది. విశ్వాసముతో నువ్వు చనిపోతే దేవుని రాజ్యములో దేవుడు ఆ కిరీటము నీకు నెత్తి మీద పెడతాడు. ఆయన పరలోకములో నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు ఆయన. కనుక మనం విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం విశ్వాసమును కాపాడుకోవాలంటే మనం సంఘములో కొనసాగుతూ విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నామా లేదని చూసుకుంటూ ఉండాలి. నేను చాలా విషయాల్లో టేకయ్య గారిని నేను ప్రశ్నించాను. పిల్లలు ఎదిగిన తర్వాత ఆయన పిల్లల మాట కాదనలేక వాళ్ళని వదిలేసాడు. అమ్మగారు చెప్పింది కూడా అమ్మగారిని కాదనకుండా వదిలేసాడు ఆయన. మరి ఇలాగా చెప్పారు కదండి మాకు అప్పట్లో, మరి ఇప్పుడు ఇలాగ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే చెప్పలేకపోయాడు ఆయన. భార్య బిడ్డలు వాళ్ళని కాదంటే ఎందుకని ఇంకైనా అప్పుడు ఆయన ఒక మాట అయిన కూడా ఎవరు విశ్వాసం వాళ్ళదండి డానియేల్ గారు, వాళ్ళు అలా చేస్తున్నారు, మరి కాదంటే గొడవల కింద ఉంటాయి కుటుంబంలో, లేదా నా మట్టుకు నేను జాగ్రత్త పడుతున్నాను అని కూడా. అది కరెక్టే. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. మొదట్లో సంఘములో వాగ్దానాలు తీసేవారు కాదు. ఇది చేయకూడదండి, మనం దేవుడు మనకి ఇవ్వాలి వాగ్దానం అని చెప్పారు. వివాహాలు అయిన తర్వాత అల్లుళ్ళు తలో మా సంఘం నుంచి వచ్చారు. వాళ్ళు నలుగురు 4 సంఘాల పద్ధతులు తీసుకొచ్చి పెట్టారు. ఏ అల్లుడిని కాదనలేక, ఏ పద్ధతి కాదనలేక 4 పద్ధతులు అక్కడ. అప్పుడు అదే కాదు, నేను వాగ్దానాలు తప్పు కదండి, ఎందుకు తీస్తున్నారండి? మాకు చెప్పారు కదా మీరు. విశ్వాసమును కాపాడుకునేటప్పుడు మనం ఎవరినైనా ప్రశ్నించాలి, ఎవరినైనా ఎదిరించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులకు మాదిరిగా మనం ఉంటున్నామా లేదని పరీక్షించుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం.
గట్టిగా చదవండి. పదకొండు, 1 తిమోతి 4:11. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడైన. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. హెచ్చరించాలి తప్పు చేసినప్పుడు, బోధించాలి వాక్యాన్ని. వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? హెచ్చరించాలి, చదవాలి వాక్యం, బోధించాలి, హెచ్చరించాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బోధలో మనం విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. మనం చేసేది వాక్యమా కాదా? వాక్యము కానిది మనం చేసామంటే దాని ద్వారా వచ్చే నష్టం చాలా ఉంటుంది మనకి. వాక్యాన్ని బట్టి చేస్తే దాని ద్వారా వచ్చే లాభం, దీవెన చాలా ఉంటుంది. నాడు ఒక సంఘాన్ని చూసి ఒక సంఘం, ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి, ఒకరిని చూసి ఒకరు విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ పోతున్నారు తప్ప విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆనోకు అలా చేయలేదండి. ఒకవేళ భార్య కూడా ఏదో అనొచ్చు, చేయొచ్చు. సంసారం అన్న తర్వాత అనని భార్య ఉండదు, అనని భర్త ఉండడు. వాళ్ళు ఎవరైనా దేవుని సేవకులైనా సరే గొడవలు వస్తాయి భార్య భర్తలకి, వినే విశ్వాసులకైనా వస్తాయి. భార్య భర్తల తర్వాత వస్తాయి తగులాట్లు, సమస్యలు. ఆనోకు జీవితంలో కూడా తన భార్యకి తనకి సమస్య వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని విషయంలో నువ్వు ఏది చెప్పినా ఎన్నమ్మాయి నేను నా దేవునితో నేను, ఎందుకంటే అంతమాలా పోతారు మీరు? ఆయనకి పనే ఉంది, ఆయన పని పాట ఉందా? ఆయన అలాగే ఆయనతో తిరుగుతున్నారని అనొచ్చు, అంటారు, భార్యలుగా అంటారు చాలామంది. కానీ దేవుని విషయంలో హానోకు భార్య మాట పక్కన పెట్టాడు. భార్య బిడ్డల కంటే దేవుణ్ణి ఎక్కువగా అతను ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు తనతో రమ్మంటే వెళ్ళిపోయాడు అతను. నాడు దైవజనుడు పిలిస్తే వచ్చే స్థితిలో ఉన్నామా మనం ఈ రోజున? దేవుని పని విషయంలో పిలిస్తే వచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా? విశ్వాసం అంటే ఏంటి? ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం విశ్వాసం. వాక్యాన్ని ఏమాత్రం కూడా పాటించకుండా జీవించటం విశ్వాసం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను నేను. దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసంగా బ్రతకాలి మనం. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసంగా బ్రతకాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం. మన ఆరోగ్యాన్ని ఎలాగా కాపాడుకోలేకపోతున్నాం. ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, అనారోగ్యంతో నువ్వు చనిపోయినా పరలోకం వెళ్తావు, తెగులుతో చనిపోయిన పరలోకం వెళ్తావు, రోగంతో చనిపోయిన పరలోకం వెళ్తావు, యాక్సిడెంటల్గా చనిపోయిన పరలోకం వెళ్తావు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పరలోకం వెళ్ళవు, నీ ఆత్మను పాడు చేసుకుంటే పరలోకం వెళ్ళవు. విశ్వాసులకు మాదిరిగా మనం జీవించాలి. విశ్వాసులు మాటలో జాగ్రత్తగా ఉంటారు, ప్రవర్తనలో జాగ్రత్త తీసుకుంటారు, ప్రేమించట్లో కూడా జాగ్రత్తగా ప్రేమిస్తారు. విశ్వాసములో దేవుని మాట ఏది కూడా చేయకుండా ఉండాలి. విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్లుగా ఉండటం, దేవుడు ఉన్నాడని నమ్మి భయపడటం. నాడు దేవుడు ఉన్నాడనే భయం ఎంతమందికి ఉందండి ఈ రోజున? భయమే లేదు అసలు. కనుక హానోకు జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడు. అది సాక్ష్యం, అది. అంతేగాని మా అబ్బాయి
MBA చదివేశాడండి, మా అబ్బాయి కలెక్టర్ చదివేశాడండి, మా అబ్బాయి పెద్ద ఇంజనీర్ అయిపోయాడండి, మా అబ్బాయి అదండి ఇదండి. అది దేవుని కృపండి. మరి దేవుని యందు విశ్వాసంగా ఉన్నాడా మీ అబ్బాయి? ఆ సాక్ష్యం చెప్పు. కలెక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎంత జ్ఞానం గలవాడైనా మరణం వస్తుంది ఒక రోజున. మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే విశ్వాసం ఉందా? హానోకులాగా విశ్వాసము కలిగిన వాడని సాక్ష్యం ఉందా నీ అబ్బాయికి? ఆ సాక్ష్యం నీకుందా? పోనీ సాక్ష్యం అంటే మనం విశ్వాసంగా ఉంటున్నామని చెప్పేదే సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి. ఇల్లు ఇచ్చాడు, పెళ్లి చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం బాగా దేవుడు డెవలప్ చేస్తున్నాడు. నాకు చాలా ఈనాడు టీవీల్లో కూడా చాలామంది ఆ దైవజనులు కూడా ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే వాళ్ళ అప్పులు 40 లక్షల అప్పులు తీరిపోయినాయని చెప్తున్నారు. అది ఎలా జరుగుద్దో నాకు అర్థం అవ్వట్లేదు. అది ఒక 10,000 అంట ఆ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారంట. వాళ్ళకున్న ఆ 50 లక్షల అప్పు, 40 లక్షల అప్పు దేవుడు వెంటనే తీర్చేసాడని చెప్తున్నారు. అప్పులు తీర్చడం సాక్ష్యం కాదండి. అప్పులు ఉంటాయి, మనుషులైన తర్వాత అప్పులు ఉంటాయి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేసుకుంటాం, ఇబ్బందులు ఉన్నట్టు అప్పు చేసుకుంటాం. అప్పు చేయనోడు ఎవడు? ప్రభుత్వాలే అప్పు చేస్తున్నాయి ఈ రోజున. గవర్నమెంటే ఇంకో దేశం దగ్గర అప్పు తీసుకుంటుంది. అప్పు ముఖ్యం కాదు. నీ అప్పు పరలోకానికి వెళ్లకుండా ఆపదు. ఆత్మ విమర్శ చేసుకోవాలి మనం. సాక్ష్యం అంటే అది. అర్థమైందా? సాక్ష్యం అంటే ఒకప్పుడు దేవుడు లేకుండా నేను బతికాను, ఇప్పుడు దేవుణ్ణి కలిగి బతుకుతున్నాను. అది సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పాలి, ఆనోకులాగా చెప్పాలి మనం. గమనించండి, అబ్రహాము జీవితంలో కూడా అదే చెప్పాడు ఆయన. అబ్రహాం జీవితంలో కొడుకుని బలిమ్మన్నటప్పుడు అబ్రహాము వెనకాడకుండా బలిచ్చాడు. దేవుడు అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే తన ఒక్కగానొక్క కొడుకుని ప్రేమిస్తున్నాడా అని దేవుడు చిన్న పరీక్షించాడు అతన్ని. పరీక్షించినప్పుడు అబ్రహాము, నా కొడుకు కంటే నువ్వే ఎక్కువ తండ్రి, నాకు పిల్లల పుట్టని వయసులో నా భార్యకి గర్భం పాడైపోయిన వయసులో గర్భం ఇచ్చావు, నువ్వు కావలిస్తే నువ్వు మళ్ళీ ఇస్తావు, నువ్వేమన్నావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను అని తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించడానికి అతను సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు అబ్రహాముని, ఆదికాండం 22:12 మనం చదివితే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుడు నాకియ్య వెనుదీయలేదు, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకివ్వడానికి వెనుతీయలేదు, నువ్వు వెనకంజ వేయలేదు. కనుక ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడవని, దేవుణ్ణి ఇష్టపడేవాడవని నాకు అర్థమవుతుంది, తెలియవస్తుందని చెప్పాడు. ఉందా ఈ రోజున విశ్వాసం మనకి? దేవుడిచ్చిన బిడ్డలను ఎంతో ప్రేమించుకుంటూ తిరుగుతాం. వాళ్ళలో ఎంత ఇమ్మంటే అంత ఇస్తాం, వాళ్ళకి అప్పు చేసాను ఇస్తాం. కానీ దేవునికి ఇచ్చే అవసరం వచ్చినప్పుడు లేవండి బాబు అంటాం. నీ కొడుకు ఎంత నాశనం చేస్తున్నా, తగలేస్తున్నా, పాడు చేస్తున్నా, ఆడు తాగేసి తిరిగేసి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎంత వేళ ఏదో చేయకూడని పని చేసి పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్నాడు అనుకోండి, ఆ ఎస్ఐ గారు 20,000 బట్టిరా నీ కొడుకుని వదులుతాను అంటానుకో, చచ్చినట్టు 20,000 ఎవడొకడు కాళ్ళు పట్టుకుని బట్టుకెళ్ళి ఇచ్చి ఆ కొడుకుని బయటికి తెచ్చుకుంటాం. అసలు ఆ పరిస్థితి రాకుండా చేసే దేవుడికి 200 ఇవ్వవు నువ్వు.
ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, బిడ్డలను ప్రేమిస్తున్నామా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత పాడవుతారు వాళ్ళు. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత బాగుపడతావు. అది అర్థం అవట్లేదు మనకి ఈ రోజున. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హానోకు దేవునికి ఇష్టంగా జీవించాలనుకున్నాడు. అతను చివరికి దేవునితోనే వెళ్ళిపోవాలనుకున్నాడు. భార్య బిడ్డల గురించి అతను రెండో థాట్ పెట్టుకోలేదు, ఆలోచన పెట్టుకోలేదు. ప్రభు రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. నాకు భార్య ఉంది, పిల్లలు కూతురు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ప్రభువా నేను ఎలా వస్తున్నాను వదిలేసి అనలేదు. దాని అర్థం ఏంటంటే ఈ రోజున మరణం అనేది ఏ మనిషికి వచ్చినా అందరిని వదిలి వెళ్ళవలసిందే. దానికి ఉదాహరణ ఇదే హానోకు జీవితం, మరణం. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి మనం. నరులారా రండని సెలవిచ్చుచున్నాడు. ఆయన రమ్మంటే వెళ్ళిపోవాలి. హానోకుని రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ భార్య నువ్వు ఇచ్చిందే, బిడ్డలు నువ్వు ఇచ్చిందే అని గ్రహించుకున్న వ్యక్తి హానోకు. ఈరోజు నాకు గ్రహింపేది మగాళ్ళకి. దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు ఈ తాగుడు మానాలి, ఈ వ్యభిచారం మానాలి, ఈ దొంగ పనులు మానాలి, మోసం మానాలి, అన్యాయం మానాలి, అబద్ధం మానుకోవాలని అనుకునే మగాళ్ళు ఎంతమంది ఈ రోజున సంఘంలో? నువ్వు అలాగ అనుకోకే నీ కుటుంబం ఇంకా కూడా చిన్న భిన్నంగా ఉంది. నువ్వు అలాగ అనుకోకే నీ బిడ్డలకు నువ్వు ఆశించిన స్థితి రావట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు. అది నీ లోపం. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనం చదివితే 5వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, తల్లి దోషములు కుమార్తెల మీదకి రప్పించుదును. విన్నారా ఈ మాట మీరు? తల్లిదండ్రులు విన్నారా ఈ మాట మీరు? నాకు ఆ మాట చెప్పారు అయ్యగారు టేకులో. నేను టేకు వెళ్ళినప్పుడు, ఇదిగోండి ఈ మాట చూడండి అన్నాడు. దేవుడు చెప్పిన మాట చూడండి. మీరు చేసే ప్రతి దోషం, పాపం మీ బిడ్డల మీద పడి మీ బిడ్డలు ఎందుకు పని రాకుండా అయిపోతారు అన్నాడు. మానుకోండి దయచేసి. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. మీరు దేవుని మాట వినకపోతే మీరు పాడవుతారు, మీ పిల్లలు పాడవుతారు. ఎంతో కష్టపడి కడియం నుంచి టేకు వస్తున్నారు మీరు. ఆ కష్టం కూడా వ్యర్థమైపోద్ది మీకు. ఇలా చెప్పేవాడైనా వాక్యం అదండి. హానోకు అలాంటి వ్యక్తి అండి. దోషము లేని వ్యక్తి, పాపము లేని వ్యక్తి. దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుండి 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి మొనగాడతను, మగాడు. ఉందా ఈ రోజున మగాళ్ళకి ఆ తీర్మానం? ఏదో గుడికొచ్చి వెళ్ళిపోతే దేవుడు ఏమి ఇచ్చేస్తాడు నీకు? నువ్వు ఏం చేస్తున్నావని కనీసం ఆయన మాటలు విని మార్పలేదు, నువ్వు మార్పు రావట్లేదు నీకు. ఎలాగా నీ భార్య బిడ్డలను సంతోషపెట్టగలవు? నీ ఇంట్లో సంతోషం సమాధానం ఎలా వస్తుంది? దేవునికి మనం ఇష్టంగా ఉండాలండి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పాడు. మీకు చదివించాను ఇప్పుడు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. బైబిల్ చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకాను పేతురు గారు చెప్తున్నాడు, ఇంకాను అనేకమైన విధములైన మాటలకు సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని చెప్పాను. వారిని హెచ్చరించాడంతే, గద్దించాడు. మూర్ఖులైన ఈ తరము వారికి
ఇప్పుడున్న మనుషులు మూర్ఖులే కదా, మూర్ఖత్వం ఎక్కువగా పెరిగిపోయింది ఈ రోజున. ఎంత మూర్ఖత్వం అంటే, ఎంత అధికారం చేతికొస్తే అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. 4 డబ్బులు చేతిలో ఉంటే నా అంతలోడు లేడన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా. అలాంటి ఈ మూర్ఖులైన ఈ జనముకి వేరే రక్షణ పొందాలి నువ్వు. ఆ మూర్ఖుడు నీ ఇంట్లో ఉన్నా సరే ఆడిని పక్కన పెట్టాలి నువ్వు, అంతే. ఆ మూర్ఖురాలు నీ ఇంట్లో ఉన్నా సరే పక్కన పెట్టాలి. ఆ మూర్ఖుడితో కలిసి నువ్వు తిరగకూడదు, ఆ మూర్ఖురాలతో కలిసి నువ్వు తిరగకూడదు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, అయ్యా అన్న ఎలా ఉన్నా పర్లేదండి, మన విశ్వాసం మన దగ్గర ఉండాలి కానీ అంటారు చాలామంది. అక్కడే దెబ్బతినేస్తారండి, అక్కడే నష్టపోతారండి. మన విశ్వాసం మన దగ్గరే ఉంటుందండి, వాళ్ళతో మాట్లాడితే పోద్ది అంటారు, వాళ్ళతో తిరిగితే పోద్ది అంటారు. తప్పనిసరిగా పోద్ది. కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలంటే పాడు చేసే వాళ్ళతో మనం ఉండకూడదు, విశ్వాసం లేనులతో మనం జతగా తిరగకూడదు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకిడి. జతగా ఉండకూడదని చెప్తున్నాడు. అవిశ్వాసులు అంటే సంఘములో ఉన్న అవిశ్వాసులు. అన్యులు వేరు, అవిశ్వాసులు వేరు, గుర్తుపెట్టుకోండి. అన్యులు అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు, అవిశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మినోళ్ళే. దేవుని వాక్యము తాగొద్దంటుంది, తాగుతాడు ఆడు గుడి అయిపోయి. దేవుడు వాక్యము తప్పు చేయొద్దంటుంది, తప్పు చేస్తారు. వీళ్ళు అవిశ్వాసులు. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు, బాప్తిసం పొందుతారు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు అవిశ్వాసులు. సంఘంలో ఉంటారు వీళ్ళు. మనం ఏం చేస్తామంటే మన సంఘస్థుడే కదా, మన సంఘస్థురాలే కదా అని జాతర వేసుకుని తిరుగుతాం. వాళ్ళు చెడ్డ పని చేస్తారని తెలుసు, చెడుగా ఉన్నారని తెలుసు. తల్లైనా చెల్లైనా అక్కైనా తమ్ముడైనా ఎవడైనా సరే దూరంగా పెట్టవలసిందే చెడున్న వాళ్ళని. నువ్వు పెట్టినప్పుడే దేవుడు నీ పక్కకు వచ్చి నిన్ను దీవిస్తాడు. వాళ్ళు నీ పక్కన ఉన్నంతసేపు దేవుడు నీ పక్కకు రాడు, నీ చెంతకు రాడైనా. ఇది అర్థమవుతుంది క్రైస్తవులకి, చాలామందికి అర్థమవుతుంది కూడాని. ఎందుకంటే నేను మరలా వచ్చు పర్యంతము భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని దేవుడు ప్రశ్నించాడు యేసు ప్రభు. అంటే విశ్వాసం ఉండకుండానే బతుకుతారు వీళ్ళు. ఈ మూర్ఖులతోని అవిశ్వాసులతోని జతగానే తిరుగుతారు వీళ్ళు. ఎంతో కొంత కొద్ది గొప్ప విశ్వాసం ఉన్నా సరే అలాంటి తిరిగినప్పటికీ ఈ విశ్వాసం కూడా పోద్ది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడన్నాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. మనం యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండాలంటే యథార్థంగా ఉన్న వాళ్ళతోనే స్నేహంగా ఉండాలి. మనం నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలంటే నీతిగా ఉన్న వాళ్ళతో చేయాలి. తెలుసుకోవాలి వాళ్ళని. తెలుసుకోకుండా జత కట్టేయకూడదు. మనం ఒక వివాహం చేయడానికి ఎన్నో తెలుసుకుంటున్నాం ఈ రోజున. ఇప్పుడు ఏం తెలుసుకుంటలేదులేండి. ఇప్పుడు ముందే కమిట్ అయిపోతున్నారు. ఇప్పుడు చేసేదాకా ఉండట్లేదు. వచ్చిన దేవుని సంఘాల్లో వచ్చిన దుస్థితి ఇది ఈ రోజున. అర్థమైందా? పూర్వం చెప్పేవారు 7 జతల చెప్పులు అరిగాయని చెప్పేవారు పెద్దలు, సంబంధం తిరగడానికి. అంటే అప్పుడు ఆటోలు లేవు, సైకిల్ లేవు, మోటార్ సైకిల్, బస్సులు లేవు. కాలినాడకని తిరిగి సంబంధాలు 7 తరాలు వెనక్కి చూసేవారట. 7 తరాలు. ఎందుకంటే ఏ తరంలో అయినా ఏదైనా తెగులు ఉందా, రోగం ఉందా, జబ్బు ఉందా, ఏం చెడ్డ పనులు ఉన్నాయని 7 తరాలు వెనక్కి అడిగి అప్పుడు చేసుకునేవారట. అందుకని అన్నాడు ఇక్కడ, మూర్ఖులకు ఈ తరము వారికి. అది తరం ఎందుకు ఎత్తాడంటే ఇక్కడే పేతురు గారు తరాలు చూసుకోలేరు నాయనని. ఒక తరం వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మేము ఇలా తోపులు అని చెప్తారు కొంతమంది. అదేం పనికిరావు ఇక్కడ. యథార్థంగా మనం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉంటాం. సామెతలు 11:20. సామెతలు 11:20.
హానోకు దేవునికి ఇష్టంగా ఉన్నాడంటే యథార్థంగా ఉన్నాడు. అతను భక్తిలో మూర్ఖచిత్తులు, యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. గుర్తుపెట్టుకోండి, హానోకు దేవునికి ఇష్టంగా బతికాడంటే కొనిపోబడేదాకా హానోకు దేవునికి ఇష్టంగా బతికాడంటే యథార్థతను అతను కాపాడుకున్నాడు. అందుకనే యోబు భార్య అంటది కదా, యోబుతోని ఏమంటది? 2వ అధ్యాయం 9వ వచనంలో, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థకును వదలకయుందువా, దేవునిని దూషించి మరణము కమ్మని చెప్పాను. అది యథార్థను వదలవా ఇంకా అంది, బాగుపడవా ఇంకా, నువ్వు యథార్థంగా ఉంటే ఇంకా నాశనం అయిపోతావు అని చెప్పింది అక్కడ. యోబు భార్యల్లా ఉండకూడదు మీరు. ఏమంటే ఉన్నా లేకపోయినా యథార్థంగా ఉండండి బాబు అని చెప్పాలి భర్తలకి. గంజి ఉంటే గంజి తాగుదాం, నీళ్ళు ఉంటే నీళ్ళు తాగుదాం, కొంప లేకపోతే అద్దె కొంపలు ఉందాం, యథార్థత మాత్రం మనం పోగొట్టుకోకూడదని ఆలోచించాలి ఆడోళ్ళు కూడా. అంటే దేవునికి ఇష్టంగా లేకుండా యోబుని చేద్దామని సాతాను భార్యను ప్రేరేపించింది అక్కడ. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎలా మాట్లాడలేదు నువ్వు, ఎందుకమ్మ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, సామెతలు 12:22. దేవునికి ఇష్టంగా ఉంటే యథార్థంగా ఉండాలి మనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. గుర్తుపెట్టుకోండి ఈ 2 విషయాలు. సత్యవర్తనులు అంటే సత్యం అనగా వాక్యము, వర్తనులంటే ప్రవర్తించేవాళ్ళు, వాక్యానుసారముగా ప్రవర్తించేవాళ్ళు, నడిచేవాళ్ళు దేవునికి ఇష్టులు. హానోకు దేవుని మాట ప్రకారంగా నడిచాడు, దేవుడు చెప్పింది విన్నాడు, దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడు. ఉందా ఈ రోజున అలాంటి విశ్వాసం మన దగ్గర? విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. నా ప్రియ, నీ పేరు ముఖ్యం కాదు, నీ బ్రతుకు ముఖ్యం. నువ్వు దేవునికి ఇష్టుడు అని, ఇష్టురాలు అని సాక్ష్యం సంపాదించుకోండి. బంగారం ఎంత సంపాదించుకున్నాను, 4 ఇళ్ళు సంపాదించుకున్నాను, 2 బళ్ళు సంపాదించుకున్నాను, 2 కార్లు సంపాదించుకున్నాను, 4 బంగ్లాలు సంపాదించుకున్నాను, 4 ఎకరాల పొలం సంపాదించుకున్నాను. ఇవి కాదు, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. నువ్వు పోతావు, నరకానికి పోతారు, నిత్య నరకానికి. దేవునితో వెళ్ళాలి మనం, హానోకులాగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అలా ఉండాలంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ బతకండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యమును వినిన ప్రతి హృదయములో పడి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించినట్లు మీ ఆత్మ నడిపింపు అందరికీ దయచేయండి. ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానమును వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.